హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి కనుక మనం ఆన్సర్ చూస్తే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్. అంటే ఇందులో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. అన్నిటిలోనూ ఉంటుంది. డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో మాట్లాడతాం మనం 6 to 14 years. తర్వాత దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ కూడా చేసాం. రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్లో 5th, 6th షెడ్యూల్, 7th షెడ్యూల్ అన్ని చోట్ల మనకు ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబౌవ్. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. సో అలాగనే ఇంకా ఈరోజు టాపిక్ చూస్తే ఇంకా ప్రపంచం అంతటా కరెంట్ అఫైర్స్. ఇది మన దేశంలోనే కాదు, అమెరికా చాలా ప్రముఖమైనటువంటి 66 అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ నుంచి వైదొలిగింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళా దాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తుందా అమెరికా, తన ఆధిపత్యాన్ని చూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందా అనేటటువంటి ఒక ప్రశ్న మొదలైంది. సో ఇందులో భాగంగా ట్రంప్ని ఈ ప్రశ్న అడిగినప్పుడు, అంటే జనరల్గానే ఏ దేశాల్లో అయినా కూడా దేశాధినేతలు ఈ మీడియా ముఖంగా మాట్లాడుతుంటారు. అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఇటీవల కాలంలో అది చాలా వరకు తగ్గింది. చీఫ్ మినిస్టర్లు చేయట్లేదు, ప్రైమ్ మినిస్టర్ అసలు చేయట్లేదు. అంటే మీడియా ముందుకు వచ్చి మీడియా అడిగేటటువంటి సమాధానం చెప్పాలి జనరల్గా. దట్స్ వాట్ మేక్ ది అకౌంటబిలిటీ. అయితే ట్రంప్ ఈ ప్రశ్నను అడిగితే ఆయన ఏమన్నాడంటే, అమెరికాకి సంబంధించినటువంటి ఆర్థిక విధానాలకు కానీ అమెరికాకి సంబంధించినటువంటి భద్రతకు కానీ ఈ 66 ఆర్గనైజేషన్స్ వ్యతిరేకంగా ఉన్నాయి. సో అప్పుడు ఆ ఆర్గనైజేషన్లో మెయిన్ డబ్బులు పెట్టి మా మీదే వ్యతిరేకత పెంచుకోవాల్సిన అవసరం మాకేముంది? ఇది అతను ఇచ్చినటువంటి సమాధానం. అయితే దీని తాలూకా ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటటువంటిది కనుక మనం ఒకసారి చూస్తే, ఆల్రెడీ జనవరి 2025న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వైదొలిగింది. ఇప్పుడు అదనంగా దాదాపుగా 35 ఐక్యరాజ్య సమితికి సంబంధం లేనటువంటి ఆర్గనైజేషన్స్, 31 ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ నుంచి బయటకు వచ్చింది. ఇది ఎందుకు అంటే మా జాతీయ విధానాలు, అలాగే నేషనల్ ఇంట్రెస్ట్కి, అలాగే జాతీయ భద్రతకు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక విధానాలకి, వాళ్ళ సార్వభౌమాధికారానికి ఈ ఆర్గనైజేషన్స్ వ్యతిరేకంగా ఉన్నాయట. ఇందులో చాలా వరకు ఫౌండింగ్ మెంబర్ కూడా అమెరికానే. సో వాటికి వ్యతిరేకంగా ఉన్నాయంటే ట్రంప్. అందుకే తొంటరి ట్రంప్ అంటారు ఈయన్ని. ఒక్కొక్కసారి ఏం చేస్తాడో ఆయనకి తెలియదు. ఏదో నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని అంటారు చూడండి, అట్లనమాట. సో అట్లానే మనం చూస్తే ఎర్లియర్ ఆల్రెడీ ప్యారిస్ అగ్రిమెంట్లోంచి అమెరికా వైదొలిగింది. 2025 జాన్యువరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలిగింది. యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి కూడా అమెరికా వైదొలిగింది, గతంలో వైదొలిగినటువంటి ఆర్గనైజేషన్స్. ఇప్పుడు మేజర్ యుఎన్ ఆర్గనైజేషన్స్ ఎఫెక్ట్ అయినటువంటివి ఏమున్నాయంటే, యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం 1990 ఆ ప్రాంతంలో రియో డి జనీరోలో జరిగినటువంటి సమ్మిట్ ఆధారంగానే ఈ యుఎన్ఎఫ్సిసి అనేటటువంటి ఫ్రేమ్వర్క్ వచ్చింది. సో ఇందులో భాగంగానే మనం వాతావరణ మార్పులు అనేటటువంటి అంశాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసి కొన్ని నిర్ణయాలను తీసుకొని ఈ వాతావరణ మార్పులను ఎలాగైనా అరికట్టాలి అనేటటువంటి ఆలోచనలతో తీసుకొచ్చిన ఫ్రేమ్వర్క్. ఇప్పుడు దీనికి అమెరికా చాలా అద్భుతమైన ఫండింగ్ ఇచ్చేది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనకబడినటువంటి దేశాల అభివృద్ధిలో చాలా వరకు డబ్బుని తెచ్చుకోలేక ఇప్పుడు వాతావరణ మార్పులకి పోరాడలేనటువంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, వాణిజ్యానికి సంబంధించి ఇందులోంచి బయటకు వచ్చింది. పీస్ బిల్డింగ్ కమిషన్ ఇందులోంచి బయటకు వచ్చింది. అలాగే ఐపీసీసీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లైమేట్ చేంజ్ ప్యానెల్స్ ఇది, ఇంటర్ గవర్నమెంటల్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. చాలా వరకు కూడా ప్రపంచంలో జాతీయ స్థాయిలో ఆయా దేశాలు తీసుకొచ్చేటటువంటి విధానాలు ఈ ఐపీసీసీ రిపోర్ట్ని ఆధారంగా చేసుకునే ఉంటాయి. ఇందులోంచి బయటకు వచ్చింది. అలాగే యుఎన్ రిజిస్టర్ ఆఫ్ కన్వెన్షనల్ ఆర్మ్స్ ఇందులోంచి బయటకు వచ్చింది. సో ఇవన్నీ కూడా అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నాయట. అమెరికా ప్రపంచ దేశాలకు వ్యతిరేకంగా ఉంది. అమెరికాకి ఎవడు వ్యతిరేకంగా ఉండే సాహసం చేయడు. ఎందుకంటే అమెరికా దగ్గర డబ్బు ఉంది, టెక్నాలజీ ఉంది, అద్భుతమైన మిలిటరీ ఉంది, అద్భుతమైన వెపన్స్ ఉన్నాయి. అమెరికాకి వెళ్ళి డైరెక్ట్గా ఢీ కొట్టగలిగే దేశమే లేదు. ఎందుకంటే వాడి బడ్జెటే $908 బిలియన్ పెడతాడు సంవత్సరానికి డిఫెన్స్ బడ్జెట్. ఈచ్ కొడితే ఇండియా బడ్జెట్ ఎంత ఉంటుంది? ఒక 3 బిలియన్, 16 బిలియన్ ఎంత ఉంటుంది. చైనా 40 బిలియన్, 32 బిలియన్. అమెరికా తర్వాత 10 దేశాల యొక్క డిఫెన్స్ బడ్జెట్ కలిపితే అమెరికా పెట్టే డిఫెన్స్ బడ్జెట్లో సగం కూడా ఉండదు. అంత మిలిటరీ పవర్ఫుల్ అమెరికా. అట్లాంటి దేశంతో డైరెక్ట్గా ఢీ కొట్టేటటువంటి సాహసం ఏ దేశము చేయదు. చైనా కూడా చేయలేదు, ఇండియా అసలు చేయదు. అందుకే కదా ఏమన్నా కూడా మన పని మనం చేసుకుంటూ ఉంటాం. అట్లాంటి అమెరికా తాలూకా ఇంట్రెస్ట్లకి వ్యతిరేకంగా ఉన్నాయంట. వీడు ప్రపంచ దేశాలని సర్వనాశనం చేయకుండా ఉంటే అదే 10,000. వీడిని ఎవరు నాశనం చేస్తాడు?
సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో అట్లానే కనుక మనం చూస్తే ఇప్పుడు కొన్ని నాన్ యుఎన్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరం, అలాగే మనం పెట్టినటువంటిది ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఇండియా అలాగే ఫ్రాన్స్ కలిసి పెట్టాయి. ప్రపంచ దేశాలన్నీ జాయిన్ అయ్యాయి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి బయటకు వచ్చింది. IUCN మన అందరం కూడా రెడ్ లిస్ట్ అని చెప్పి ఎగ్జామినేషన్కి ముందు చదువుతూ ఉంటాం, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇట్లాంటివి. ఆ IUCN నుంచి బయటకు వచ్చింది. 24/7 కార్బన్ ఫ్రీ ఎనర్జీ కాంపాక్ట్ అని చెప్పి ఒకటి ఉంది ఆర్గనైజేషన్. సో ఇక్కడ కూడా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ ఈ ఎనర్జీ ప్రొడక్షన్ ఇట్లాంటివి చేయాలనేటటువంటి అంశం అనమాట. అందులోంచి బయటకు వచ్చింది. ఈ అన్ని ఆర్గనైజేషన్స్కి ఇప్పుడు సంబంధించి అమెరికా విఘాతం కలిగించబోతోంది. సో దీనికి సంబంధించి దాని తాలూకా ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఖచ్చితంగా క్లైమేట్ చేంజ్ మీద ఉంటుంది. ఎందుకంటే మనకున్నది ఒక్కటే భూమి. ఈ భూమిని మనం ఏమన్నా కొంచెం బెటర్గా చూసుకుంటున్నామంటే దీన్ని సర్వనాశనం చేస్తున్నాం. పర్యావరణంకి సంబంధించి సర్వనాశనం చేస్తున్నాం, అడవుల నరికివేతకు సంబంధించి చేస్తున్నాం, గాలి నీరు అన్నీ కాలుష్యమే మన మనసులతో సహా. సో ఇన్ని కాలుష్యాలు పెరిగిపోతున్నప్పుడు క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు చాలా సుస్పష్టంగా మనకి భూమి మీద కనిపిస్తున్నాయి. తువాలు లాంటి చిన్న చిన్న ద్వీపాలుగా ఉన్నటువంటి దేశాలు మునిగిపోయేటటువంటి పరిస్థితి. మాల్దీవ్ లాంటి దేశాలు క్లైమేట్ చేంజ్ కారణంగా విపరీతమైనటువంటి ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ని పొందేటటువంటి దేశాలు. ఇలాంటి సందర్భంలో అమెరికా లాంటి ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశం ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఎఫర్ట్స్ నుంచి బయటకు వెళ్తే కార్బన్ ఉద్గారాలను ఎవరూ లెక్క చేయరు. సో దీనివల్ల విపరీతమైనటువంటి క్లైమేట్ చేంజ్ పెరుగుతుంది. క్లైమేట్ చేంజ్ వల్ల ముందుగా దెబ్బతినే దేశాలు, బాగా వెనకబడినటువంటి దేశాలు, తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలు. అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తాయంటే వాళ్ళు కాపాడుకోగలుగుతారు వాళ్ళకున్న డబ్బుతో. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే వచ్చాయి. అలాగనే క్లైమేట్ కమిట్మెంట్స్ ఇప్పుడు ఏవైతే ఇతర దేశాలు ఇచ్చాయో, భారత్ లాంటి దేశాలు, వాళ్ళు కూడా తమ కమిట్మెంట్స్ని వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అలాగనే మల్టీలేటరలిజం ఇప్పుడంతా కూడా ప్రపంచంలో ఎవడో ఒకటి హెడ్ కాదు. ఒకప్పుడు ఏముండేది, అమెరికా ఆధిపత్యం ఉండేది, లేదా సోవియట్ యూనియన్ ఆధిపత్యం ఉండేది, వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు, బైపోలార్ వరల్డ్ అనేవారు. ఇప్పుడు అట్లా కాదు, మల్టీలేటరలిజం అంటే ఏంటి, ఎవరో ఒకరు అన్నిటిని శాసించే పరిస్థితుల్లో లేదు ప్రపంచం. ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను బట్టి ఒక్కొక్క దేశం ఒక్కొక్క దాంట్లో అద్భుతంగా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిపాలనా నిర్మాణాలను కూలదోసేటటువంటి ప్రయత్నం చేస్తోంది అమెరికా. అట్లాగనే పవర్ రైవలరీస్, ఇప్పుడు దేశాల మధ్య ఈ యొక్క అధికారానికి సంబంధించి గొడవలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అసలు నేను అనుకుంటుంది ఏంటంటే అసలు నాటో చచ్చిపోవాలి, సగం దరిద్రం వదిలిపోద్ది ప్రపంచానికి. ఇప్పుడు ఇన్ని చేస్తున్నాడు కదా అమెరికా, కొన్ని దేశాలు నాటోలోంచి బయటకు వస్తే సగం దరిద్రం వదిలిపోతుంది. నాటో కూలిపోయిందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోలార్ వరల్డ్ ఏదైతే ఉందో అమెరికాని ఒంటరిగా చేసేటటువంటి ప్రయత్నాలు చేయాలి. కానీ ఎవరు చేస్తారు? ఎందుకంటే వాడి దగ్గర అద్భుతమైన సంపద ఉంది, వాడి దగ్గర వెపన్స్ ఉన్నాయి అమెరికా దగ్గర. సో కాబట్టి ఎవరు అట్లాంటి ప్రయత్నం చేయరు. కానీ బలమైనటువంటి దేశాలుగా ఉన్న UK లాంటి దేశాలు అందులోంచి బయటకు వచ్చి అసలు నాటోనే నిర్వీర్యం చేస్తే అప్పుడు వీడి పొగరు తగ్గుతుంది. అదే సంపద ఉంటే ఉంటుంది ఆబ్వియస్గా, డబ్బు ఉంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారు అంటారని ఒక పాట ఉంటుంది మనలో, మన తెలుగు సినిమాలో నాగార్జున గారితో, నాకు పేరు గుర్తులేదు కానీ అట్లా విపరీతమైనటువంటి సంపద కలిగిన దేశం. కాబట్టి ఎవరు కూడా సాహసం చేయరు ఆ దేశానికి పోటీగా. సో అట్లానే గ్లోబల్ ఆర్డర్ని ఇప్పుడు ప్రొటెక్షనిజం అంటే ఇప్పుడు అందరూ కూడా గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా ఉంటారు. అంటే వాణిజ్యం అనేటటువంటిది ప్రపంచ దేశాలతో తగ్గేటటువంటి పరిస్థితి వస్తుంది. సో దీనివల్ల ప్రొటెక్షనిజం అనేటటువంటిది పెరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే రీజనల్ బ్లాక్స్, అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతీయ దేశాల సమూహాలు పెరుగుతాయి. భారత్, చైనా లాంటి దేశాలకి ఇది చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే మనం చాలా దేశాలకి ఎక్స్పోర్ట్స్ చేస్తూనే బతుకుతున్నాం. సో చైనాకి మరీ దెబ్బ. సో కాబట్టి ఇది జరిగేటటువంటి అవకాశం ఉంది. అట్లాగనే డెవలప్మెంట్ అండ్ అసిస్టెన్స్, అంటే సాధారణంగా డబ్బున్న దేశాలు అభివృద్ధికి సహాయం చేస్తూ ఉంటాయి. అందులో ఎప్పుడు అమెరికా ముందుంటూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా అమెరికానే తనకున్నటువంటి చాలా డబ్బుని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు పంచిపెట్టాడు వాడు. కానీ ఇప్పుడేమవుతుంది, దీనివల్ల ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇప్పుడు వీడు వైదొలిగినటువంటి ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నాలు తగ్గుతాయి. దానివల్ల హ్యుమానిటేరియన్ అండ్ డెవలప్మెంట్ ఎయిడ్ అనేటటువంటి తగ్గుతుంది. యుద్ధ వాతావరణాలు ఉన్నటువంటి దేశాలు ఇంకా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగనే గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీ,
ఇప్పుడు పీస్ బిల్డింగ్ కమిషన్కి అమెరికా తన సపోర్ట్ ఇవ్వనని చెప్పింది. దీనివల్ల ఏమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా శాంతికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ పీస్ బిల్డింగ్ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ముఖ్యంగా ఆఫ్రికా, కరీబియన్ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా ఈ హింస చెలరేగేటటువంటి అవకాశాలు మనకి కలుగుతాయి అన్నమాట. సో అట్లానే మనం కనుక చూస్తే మల్టీలేటరలిజం, ఇప్పుడు ఇందాక నేను ఈ పదాన్ని వాడాను. చాలామందికి మల్టీలేటరలిజం అంటే ఏంటో తెలియదు, మనం అది కూడా ఒకసారి చూద్దాం. మల్టీలేటరలిజం అంటే ఏంటంటే అంతర్జాతీయ సంబంధాలలో ఇది ఒక సిద్ధాంతం. ఏంటి సిద్ధాంతము? 3 లేదా అంతకన్నా ఎక్కువ దేశాలు పరస్పరం సహకరించుకొని వాళ్ళు అంగీకరించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళకి ఉన్నటువంటి కామన్ ఇంట్రెస్ట్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి కామన్ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి మీద పోరాటం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మల్టీలేటరలిజం కారణంగానే ప్రపంచ దేశాలన్నీ కూడా క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పుల మీద యుద్ధం చేసేటటువంటి ప్రయత్నం వచ్చింది. సో ఇది మల్టీలేటరలిజం అంటే. ఇది యూనిలేటరలిజం అనేటటువంటి దానికి ఎగెనెస్ట్. యూనిలేటరలిజం అంటే ఏంటి, ఒకటే దేశం ఉంటుంది, వాడు స్వతంత్రంగా వాడికి వాడే పనిచేస్తాడు, లేదా 2 దేశాలు ఉంటాయి, వీళ్ళిద్దరూ కలిసి మాత్రమే పనిచేస్తారు. ఒకప్పుడు అమెరికా ఈ యూనిలేటరల్ కంట్రీగా ఉండేది. కానీ మల్టీలేటరలిజం వల్ల ఏమవుతుందంటే అందరూ కలిసి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది, బాధ్యతలను అందరూ పంచుకునేటటువంటి పరిస్థితి వస్తుంది, దేశాలన్నీ కూడా కలిసికట్టుగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రత, సుస్థిర అభివృద్ధి ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు వీటికి విఘాతం కలిగిస్తున్నాడు ట్రంప్. ఇంకొక 1 year ఎంత ఉంటే పోతాడు వీడు. అప్పుడు మళ్ళీ డెమోక్రాట్స్ వస్తే మళ్ళీ రీజాయిన్ అవుతారు ఇదంతా. సో కాబట్టి ఇట్లాంటి కొన్ని పరిస్థితులు ఇప్పుడు మనకి తలెత్తుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ కారణంగా. అయితే ఎందుకు అసలు అమెరికా ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి బయటికి వెళ్తోంది? ట్రంప్ ఏమంటున్నాడంటే ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి అమెరికా చాలా డబ్బు ఇస్తోంది, అది మాకు ఎందుకు ఊరికనే, మేము ఇంత డబ్బులు ఇస్తున్నా కూడా నిర్ణయాధికారంలో మాకు ఎక్కువగా ఉండట్లేదు. అంటే మేము ఇంత డబ్బులు ఇచ్చి ఈ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తున్నా, నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరితో సమానంగా మాకు కూడా నిర్ణయాధికారం ఇస్తున్నారు తప్ప ఎక్కువ డబ్బులు మాకు ఖర్చు పెట్టట్లేదు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా మాకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో అందుకే ఇవన్నీ కూడా గ్లోబలిస్ట్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇవన్నీ కూడా ప్రపంచం కోసం పనిచేస్తాయి, అమెరికా కోసం కాదు. అమెరికా కోసం పనిచేయని ఇన్స్టిట్యూషన్స్ కోసం మేము ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలా? అతని వాదన, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్. మనం అనుకుంటున్నాం కానీ ట్రంప్ విధానాలు నచ్చట్లేదని అమెరికాలో ఎవడు అనుకోవట్లే, అమెరికాలో అందరూ బాగుందని అనుకుంటున్నారు. సో అట్లానే మనం చూస్తే అలిగేషన్స్ ఆఫ్ ప్రో చైనా బయాస్. రెండోది ఏంటి, ట్రంప్ చాలా వరకు అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా చైనాకి ఫేవర్ చేస్తున్నాయి. అమెరికా ఫండింగ్ ఇస్తే చైనాకి ఫేవర్ చేయడం ఏంటి? సో దీనివల్ల చైనా ఉధృతంగా ఎదుగుతోంది అనేటటువంటిది అతని యొక్క ఆలోచన, అతని యొక్క దృక్పథం. సో ఇది అమెరికా తాలూకా స్టేటస్కి యాజ్ అ టాప్ ఫినాన్షియల్ కాంట్రిబ్యూటర్, అతి ఎక్కువ డబ్బును ఖర్చు పెడుతున్నటువంటి దేశంగా అమెరికా తాలూకా ఇంట్రెస్ట్లకి ఇది విఘాతం కలిగిస్తుంది. అలాగే 3, WHO ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యారు వాళ్ళు గతంలో 2025 జనవరిలో. ఇదే ఫ్యూచర్లో చాలా ఆర్గనైజేషన్స్ నుంచి బయటకు వస్తామని చెప్పారు. సో ఎందుకు చెప్పిందంటే ఆబ్వియస్గా WHOలో సంస్కరణలు తీసుకురావట్లేదు, అలాగే కరోనా నేపథ్యంలో చైనా నుంచే ఆ కరోనా వైరస్ వచ్చింది అనేటటువంటి దాన్ని నిర్ధారించి చైనా మీద వేయాలని అనుకుంది అమెరికా. సో అక్కడ అకౌంటబిలిటీని చూపించలేదు. అలాగే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతోంది WHO ముఖ్యంగా చైనా నుంచి అనేటటువంటి వాదనతో భాగంగా WHO నుంచి బయటకు వచ్చాడు, అమెరికాని తీసుకొచ్చాడు. ఇంకా మిగతా ఆర్గనైజేషన్స్ కూడా తీసుకొస్తామని అప్పుడే చెప్పాడు ఆయన, ఇప్పుడు చేశాడు. అలాగే ఫండింగ్ డిస్పారిటీస్, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రపంచ సంస్థల్లో అమెరికా ఎక్కువగా డబ్బులు పెడుతోంది. సో అన్ఈక్వల్. సో చైనా 3 times US పాపులేషన్ కన్నా ఉన్నప్పటికీ, అంటే అమెరికాలో ఉన్నటువంటి జనాభా కన్నా చైనాలో 3-4 రెట్లు పాపులేషన్ ఉన్నప్పటికీ WHOలో చైనా పెట్టే డబ్బులు మాత్రం 90% అమెరికా పెట్టే దాంట్లో తక్కువ. అంటే అమెరికా 100 రూపాయలు పెడితే చైనా 90 రూపాయలు కాదు 10 రూపాయలు పెడుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఫండింగ్ ఫార్ములా అన్ఫెయిర్గా ఉంది, మేము ఎందుకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి, మాకేం పని లేదా, ఇది అతని యొక్క వాదన. సో అలాగనే బ్రాడర్ ఫారెన్ పాలసీ, ఇప్పుడు ట్రంప్ కూడా యూనిలేటరలిజం అనేటటువంటి దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. అంటే అమెరికా ఆధిపత్యం అనేటటువంటిది ఉండాలి, మల్టీలేటరలిజంకి మేము పెద్దగా ఇవ్వము, కాబట్టి మేము గతంలో ఏ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలను సపోర్ట్ చేశామో ఇప్పుడు సపోర్ట్ చేయం, మా ఇష్టం. ఇది అతను చెప్పేటటువంటి వాదన.
సో ఇందులోనే భాగంగా కనుక మనం చూస్తే దీనికి సంబంధించి భారతదేశం మాత్రం మల్టీలేటరలిజంని ఇష్టపడుతుంది. ఎందుకంటే భారతదేశం యూనిలేటరలిజం చూపించలేదు. మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ కొంచెం చిన్నది. రేపు ఎదుగుతుంది, అది వేరే సంగతి. అది ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చి ఇంకా 78 సంవత్సరాలే అయింది కాబట్టి, మిగతా దేశాలతో పోల్చుకుంటే మనకి జనాభా ఎక్కువ కాబట్టి, మిగతా దేశాలతో పోల్చుకుంటే మన తాలూకా విస్తీర్ణం కూడా తక్కువ కాబట్టి, అమెరికాతో పోల్చుకుంటే మనం 2.5 రెట్లు చిన్న దేశం కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి మనకు యూనిలేటరలిజం చేసే అవకాశం లేదు, మల్టీలేటరలిజమే చేయాలి. దీనికి అనేక రకాలైనటువంటివి చేసాం. యుఎన్ పీస్ కీపింగ్లో ఎక్కువ శాతం జవాన్లను పంపించేటటువంటి దేశం భారతదేశం. అలాగే మహాసాగర్ విజన్ అని చెప్పేసి ట్రేడ్స్ జరగాలని, మల్టీలేటరల్ పార్ట్నర్షిప్, హెల్త్ డిప్లొమసీ, అన్ని దేశాలకి వ్యాక్సిన్లు మనమే పంపించాం. సౌత్ సౌత్ కోఆపరేషన్ అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల గొంతుకుగా భారతదేశం నిలబడింది. టెక్నాలజీ ఇన్నోవేషన్ కోఆపరేషన్, మనకున్నటువంటి ఈ యొక్క సాంకేతికతను అన్ని దేశాలు పంచుకోవాలని, అలాగే మంచి వాణిజ్యం చేయాలని, కెపాసిటీ బిల్డింగ్, అన్ని దేశాలతో కలిసికట్టుగా మంచి కోఆపరేషన్తో ముందుకెళ్ళాలి, డిప్లొమాటిక్ అవుట్ రీచ్ ఉండాలి. ఇట్లాంటి అనేక అంశాలతో భారతదేశం ఎప్పుడు కూడా మల్టీలేటరలిజం అనేటటువంటి దాన్ని చేస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ఈ యొక్క 66 ప్రపంచ సంస్థల నుంచి వైదొలగడం అనేటటువంటిది భారతదేశం లాంటి దేశాలకు కూడా కొంత దెబ్బే. అది ఎట్లా ఉండబోతుందని మనం వేచి చూడాలి. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న, దీని మీద కమెంట్ సెక్షన్లో దయచేసి మీ అభిప్రాయాలను తెలపండి. ట్రంప్ని తిట్టచ్చు, కానీ మంచిగా తిట్టండి, అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. అలాగనే వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ ఫంక్షనల్ కమిషన్స్, 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరొక కొత్త టాపిక్తో మనం యథావిధిగా రేపు కలుద్దాం. అలాగే కొంతమంది కొన్ని టాపిక్స్ చేయమని అడుగుతున్నారు. ఆల్రెడీ అవి నేను కొన్ని టాపిక్స్ చేసి ఉన్నాను, దయచేసి గమనించండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.